కూడవలసిందని ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి లైవ్ సర్వీస్లో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి లైవ్ సర్వీస్ని మొదటిగా ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరు కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా అతి ప్రియ పరలోకపు తండ్రి, మిమ్మల్ని కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ప్రత్యేకించి దినము తండ్రి దేవా, నీ సన్నిధిలో మేమందరం కూడుకుంటకు ఈ లైవ్ ద్వారా దేవా వేస్తాను దేవా, ఈ యొక్క దేవ కూడుకుని దేవా టెలికాస్ట్ చేయటకు మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మిక్కులాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మన దేవా వేస్తాను దేవా, ఈరోజు దేవా వేస్తాను దేవా, పాటలు పాడుతున్న పాటల్లోనూ వాక్యంలోనూ ఆరాధనలోనూ దేవా ఈ కూడిక ఆది నుంచి అంతవరకు మీరే తోడుండి సాయం చేయండి. ఇలాంటి సాతానందకర శక్తులు దురాత్మ సమూహాలు పనిచేయకూడదు తండ్రి. దేవా మా తోడుండి సాయం చేయండి దేవా. మీకు ఆది స్తోత్రం తండ్రి దేవా. యేసురాజు తండ్రి దేవా, ఈరోజు ప్రార్థన అంతే తండ్రి దేవా, నీకు మహిమార్థంగా దేవా జరుగుటకు కృప చూపించాను తండ్రి దేవా. పాటలు ఆత్మీయంగా పాటకు దేవా ఇస్తాను, ఆరాధన దేవా ఉద్యోగంగా చేయటకు దేవా, వాక్యం దేవా ఇస్తాను శ్రద్ధగా వింటకు మా అందరికీ దేవా గొప్ప కృపను బలం దయచేస్తాను నమ్మొచ్చు తండ్రి దేవా. మమ్మల్ని తగ్గించుకున్నామని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి మీ అందరూ ఈ యొక్క ప్రోగ్రామ్ని మరి లైవ్లో వీక్షిస్తున్నారు. మరి ఈ యొక్క ప్రోగ్రామ్ INSK ఫర్ జీసస్ అనే యూట్యూబ్ ఛానల్లో, అదేవిధంగా రాజశేఖర్ అనే ఫేస్బుక్ ఛానల్లో మీకు మరి అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి మీ అందరూ వీక్షిస్తున్నారు. మీ అందరూ కూడా మరి దీన్ని అందరికీ షేర్ చేయండి. మరి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరి INSK ఫర్ జీసస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రకంగా మరి మేము చేసే మరి ప్రతి ఒక్క లైవ్ కానీ మరి సాంగ్స్ కానీ మీరు టైంకి నోటిఫికేషన్స్ అందడానికి మీ అందరూ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మరి ఈ సమయంలో మరి మన మధ్యలో దైవజనులు ఉన్నారు. మరి మన పాస్టర్ గారు వచ్చి మరి పాటలు పాడతారు. ఈ ఉదయం మధ్యాహ్నకాల సమయంలో కావడానికి మీ అందరితో కలిసి ప్రార్థించడానికి ఉపవాస కొరకు నడిపించుకోవడానికి దేవుడు చూపించినట్టు బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో పాటు ఎక్కిపోయించి ఈ ప్రార్థనలో ఈ పాల్గొనాలని కోరుకుంటున్నాను. పాటలు పాడుకుందాం. అందరికీ కలిసి పాడండి. దేవుని నామాన్ని కనపడతాం. ఆకాశమందున్న సీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న సీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కరుణించుమా యేసు కాపాడుమా.
పాడుకుందాం. సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో సులువుగా చిగురు పెట్టే పాపమును విడిచి సులువుగా చిగురు పెట్టే పాపమును విడిచి సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో సాగిపోదును నా యేసయ్యతో. ఆత్మీయ బలమును పొందుకొని లౌకిక శక్తులను ఎదిరింతును. ఇంకా ఆత్మీయ బలమును పొందుకొని లౌకిక శక్తులను ఎదిరింతును. దేవుని శక్తి సంపన్నతతో ప్రాకారములను దాటెదను. నిశ్చయముగా శత్రు కోటలు నేను జయించెదను. దేవుని శక్తి సంపన్నతతో ప్రాకారములను దాటెదను. నిశ్చయముగా శత్రు కోటలు నేను జయించెదను. సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో సాగిపోదును నా యేసయ్యతో. నూతనమైన మార్గములో తొట్టిల్లకుండా నడిపించును. నవనూతనమైన మార్గములో తొట్టిల్లకుండా నడిపించును. దేవుని కరుణా హస్తము నా చేయి పట్టుకొని నిశ్చయముగా మహిమలోనికి నన్ను చేర్చుని. దేవుని కరుణా హస్తము నా చేయి పట్టుకొని నిశ్చయముగా మహిమలోనికి నన్ను చేర్చుని. సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన
మరి ఈ సమయంలో మరి క్లుప్తంగా ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి దానని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. చేసిన మేలులు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలులు, నీవు చూపిన కృపలకు, వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. హల్లెలూయా, స్తోత్రం. గ్రహిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం దేవా, గొప్ప తండ్రి, పరిశుద్ధుడా, అందరూ ఏకీభవిద్దాం. మీ కొందరు స్తోత్రములు, స్తోత్రములు, స్తుతియాగం చేయుచుండగా మహోన్నతుడా, ఆరాధన చేయడానికి అందరూ ఏకీభవిద్దాం. అందరూ కూడా ఓ యేసయ్యా, నీకే Praise the Lord. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం తండ్రి. అయ్యా, గతించిన దినములన్నీ క్షేమంగా yes. సజీవంగా మమ్మల్ని కాచి నాయన. అయ్యా, గతించిన నెలంతా కూడా ప్రభా, ఓ దేవా, నా తండ్రి మేము లాక్డౌన్లో ఉన్నప్పటికీ ప్రభా, అనేలంతా మీరు ఎంతగా మమ్మల్ని కాచి కాపాడు. అయ్యా నాయన, మమ్మల్ని ఇప్పటి వరకు క్షేమంగా సజీవంగా మీరు ఇచ్చినారు తండ్రి. మరొక నూతనమైన మాసంలోకి, మరొక నూతనమైనటువంటి నెలలోకి నాయన మమ్మల్ని ప్రవేశపెట్టారు ప్రభా. మీ కొందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు రాజు. ఈమె నాయన నేను మొదటి నాయన రౌరి కొందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఎందరికో ఈ భాగ్యం లేదు రాజు. ఈ సమయాన్ని వాడు చూడలేకపోయారు ప్రభా. నీ కొందనాలు, స్తోత్రములు, స్తోత్రములు రాజా. అయ్యా, మేమైతే నాయన మా సంఘము నాయన అదే రీతిగా కుటుంబం అంతా నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం ప్రభా. యేసయ్యా, నీకే స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటానికి మేము ఏ పాటి వారం ప్రభా. మీ కొందనాలు, స్తోత్రములు రాజా. అయ్యా, రక్షించిన నాటి నుంచి నాటి వరకు కూడా మీరు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడుతున్నారు తండ్రి. ఓ దేవా, మీకే స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు Praise the చెల్లిస్తున్నాను. Lord. స్తోత్రం. అయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీకే స్తుతులు, వందనాలు, వందనాలు, కోట్ల కొద్ది వందనాలు చెల్లించు. మీరు నువ్వు తీర్చుకోలేము ప్రభా. మీ కొందరు స్తోత్రములు, స్తోత్రములు రాజు. ఈ రోజున ఆయన ఈ శుక్రవారం దినమున ప్రభా, అయ్యా నా తండ్రి మేము ప్రార్థిస్తున్నాను, నేను స్తుతిస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను ప్రభా. అయ్యా, మరి న్యూస్లో ప్రభా రోజు రోజుకి నా ప్రభా, అయ్యా నాయన ఈ యొక్క నా తండ్రి నాయన పాజిటివ్ కేసెస్ పెరుగుతూనే ఉన్నాయి ప్రభా. నీ కొందనాలు నాయన. అయ్యా నా తండ్రి నా ప్రభా, బిడ్డలందరూ కూడా భయాందోళనలో, అయ్యా నా తండ్రి కలవరాల మధ్యలో ఉన్నారు ప్రభా. మీరు దర్శించండి రాజా, మీరు దర్శించండి నాయన, దేశాన్ని సంరక్షించండి ప్రభా. ఓ దేవాని కొందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. మా దేశమే కాదు అయ్యా, ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రభా నా తండ్రి నాయన ఎంతో నా ప్రభ భయంకరంగా ఉన్నాయి ప్రభా. మీరు దర్శించండి రాజా. అయ్యా నాయన
అయ్యా మేమైతే నెమ్మదిగా నిమ్మలంగా ఉన్నాము మా హృదయాల్లో Yes. ప్రభా నా తండ్రి. ఎందుకంటే నిరీక్షణ దేవా, మా నిరీక్షణ స్తోత్రం చెల్లి. ఆధారం నీవే కదా ప్రభా. నీకు వందనాలు స్తోత్రం. అయ్యా నీకు మీరు ఈ రోజు వచ్చినా మేము మీతో పాటు వస్తామనే నిరీక్షణ మాకున్నది కానీ ప్రభా. అయ్యా అన్ని ప్రజలు నాయన నిన్ను తెలుసుకోలేనటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు తండ్రి. నిన్ను దర్శించండి అయ్యా, దర్శించండి అయ్యా, దర్శించండి అయ్యా. మిమ్మల్ని తెలుసుకోలేకనే చనిపోతూ ఉన్నారు. దర్శించండి ప్రభా. యేసు రాజా నీకు వందనాలు. భూమి మీద ఇలాంటి అయ్యా భయంకరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు భయపడవద్దు, కలవరపడవద్దని మీరు మాకు చెప్పారు. కానీ ప్రభా ఈ లోకానికి నాయన నా తండ్రి తెలియదు ప్రభా. తెలియని వారు అనేక మంది ఉన్నారు. దేవా మీరు దర్శించండి నాయ, మీరు దర్శించండి నాయన, మీరు ప్రభు చూపించండి దేవా. అందుకనే ప్రభా దేశాన్ని చూడండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ఓ దేవా నీకు వందనాలు స్తోత్రములు 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 ప్రభా. ఆయా ఆంధ్రప్రదేశ్లో అయ్యా నా తండ్రి 31 మంది చనిపోయారు. తెలంగాణలో 28 మంది నాయన మృతుల సంఖ్య మాకు చూపిస్తూ ఉన్నారు ప్రభా. మీరు దర్శించండి అయ్యా. స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ఓ దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. కుటుంబాల్లో కలవరాలు నా ప్రభా మీరు దర్శించండి నాయన. ఈ యొక్క నాయన నా తండ్రి మొదటి నాయన ఈ యొక్క మేము అర్థిస్తున్నాం ప్రభా. మీరు స్వస్థపరచండి నాయన. మీ వైపు చేతులెత్తుతున్నాం ప్రభా, మీ వైపు కనులెత్తుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. దర్శించిన ఆయన అయ్యా మీరు నాయన ఒక్కసారి కరుణించండి ప్రభా. కరుణించండి తండ్రి, కరుణించండి, దయ చూపించండి అయ్యా. అయ్యా నా తండ్రి నా ప్రభా ఆనాడు నాయన నా తండ్రి నాయన ఎన్నో ప్రభా నా తండ్రి విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ప్రభా మీరు సంతాపపడిన ప్రభా అయ్యా నీ బిడ్డలు మీరు రక్షించుకున్నారు ప్రభా. మీకు నాన్న స్తోత్రాలు. అట్టిదిగా ఈ దేశం కొరకు ఈ యొక్క దేశాల కొరకు ప్రపంచ దేశాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు దర్శించిన ఆయన మరి పాపాలు క్షమించి ఒకవేళ అతిక్రమంగా అయ్యా నా తండ్రి నాయన దేవుడు లేడంటూ నాయన బుద్ధిహీనతలో నా ప్రభా నా తండ్రి బ్రతుకుతున్న బిడ్డలందరినీ కూడా నాయన ఒకసారి మీరు క్షమించండి దేవా, క్షమించండి. రకరకాల మనస్తత్వాలు రకరకాల నాయన అయ్యా సిద్ధాంతాలు దాంట్లో ఉన్నారు బిడ్డల ప్రభా. మీరు దర్శించండి. దేవుడు ఒక్కడే ప్రభా. అయ్యా ఈ దేశాన్ని నాయన నా ప్రభా ఈ ప్రపంచాన్ని సృష్టికర్తవు నీవే ప్రభా. నీకు అయ్యా ఈ సృష్టి అంతా నీ చేతుల్లో ఉంది ప్రభా. మీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకే స్తుతులు స్తుతులు స్తోత్రాలు ప్రభా. దీనికి వ్యాక్సిన్ కూడా ప్రభా త్వరగా వచ్చినట్లుగా మీరు సహాయం చేయండి, తెలివి దయచేయండి ప్రభా. నీకు వందనాలు దేవ. పరిశోధనలో చక్కని అయ్యానైనా రిజల్ట్స్ వచ్చినట్లుగా మీరు సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మా కుటుంబం అంతా కలిసి ఆయన ఈ లైవ్లో మా సంఘ బిడ్డలందరూ కూడా ఉన్నారు ప్రభా. వారందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేమందరం కూడా నాయన అయ్యా నాయన మీకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ సన్నిధిలో అయ్యా విలపిస్తూ ఉన్నాం ప్రభా, ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మీరు దర్శించండి, మీరు దర్శించండి అయ్యా. ప్రార్థనలు ఆలకించండి దేవ, ఆలకించండి తండ్రి, అంగీకరించండి ప్రభా. దేశాన్ని స్వస్థపరిచి అయ్యా మీరు మా చేతుల్లో ఉంచండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. అనేక మంది బిడ్డల సేవకులు అయ్యా ప్రార్థనలు చేస్తున్నారు ప్రభా. వారి ప్రార్థనలను ఆలకించిన ఆయన అయ్యా మీరే సహాయం చేసి మహిమ పొందండి. మరి ముఖ్యంగా నాయన ఈ యొక్క నాయన నా ప్రభా నీ సేవకుడు మా మధ్యలో మరి ఒక వాక్య పరిచయం చేయలేదు. మీరు బలపరిచి శక్తినిచ్చి చక్కని వర్తమానం మేము విన్నట్లుగా సహాయం చేయండి. చూస్తున్నటువంటి బిడ్డలందరూ కూడా ఆత్మీయ మేలు పొందినట్లుగా ఆశీర్వాదాలు పొందినట్లుగా మీరు సహాయం చేయండి. మీకే చెల్లించుకుంటాం. యేసయ్య పరిశుద్ధ నామానికే నా స్తుతి ఆరాధనలు ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అంతేకాకుండా మరి ఈ యొక్క మే 1 మరి మన ఇంకా ఈ యొక్క లైఫ్ గురించి ఇస్తున్న ప్రియ బిడ్డలందరికీ కూడా మరి జన్మదిన శుభాకాంక్షలు కూడా ఉన్నాయి. చాలామంది తెలియపరుస్తున్నాను, వారందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా వివాహ యానివర్సరీ కూడా కలిగి ఉన్నారు, వారికి కూడా మేము శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈరోజు వర్తమానంలోకి వెళ్తున్నాము. మీరందరూ కూడా జాగ్రత్త వహించి వినాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. నేను మాట్లాడే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 100% గ్లోరీ టు గాడ్. 100% మహిమ దేవునికే రావాలి. దాంట్లో 99.9 అనేది కూడా కాదు, 100% మహిమ దేవునికే రావాలి.
ఈ లోకంలో ఎవరికి రాకూడదు. సృష్టికర్త, సమస్తం చేయగల దేవుడు, గొప్ప దేవుడు కనుక ఆయనకే యుగ యుగాలు మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు నామములో మీరందరూ కూడా మరి జాగ్రత్త వహించి వాక్యం వినాలి. మరి ఈ యొక్క లాక్డౌన్ తెలిసిన విషయమే. అందరూ కూడా నాకు ఫోన్ కాల్ చేస్తూ ఫోన్ కాల్ చేస్తూ నన్ను అడుగుతున్నప్పుడు ఎవరో కలవరపడద్దు. దేవుడు సమస్తం చేయవాడు. మన ప్రార్థనలన్నీ ఆలకించి దేవుడు తప్పనిసరిగా కార్యం చేస్తాడు. మీరు ఆధారపడవద్దు, విశ్వాసంతో ఉండండి. మరి ప్రభుత్వ వారి సూచనల మేరకు వారు చెప్పిన ప్రకారంగా వారి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. మీకు అందరూ తెలుసు కనుక కార్యం చేస్తాడు, సహాయం చేస్తాడు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉన్నది. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు, ఒకసారి లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చదవండమ్మా. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు ఆ రాత్రి గడిపాను. మళ్ళొకసారి చదవమ్మా వాక్యాన్ని. దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ మాట ద్వారా మాతో మాట్లాడి సహాయం చేయండి. వాక్యం ద్వారా కృప చూపించిన ఆయన మరి చాలా జాగ్రత్తగా అందరూ కూడా వీక్షిస్తూ వాక్యం వింటుండగా, ప్రభా మాట్లాడేది మేం కాదు ప్రభా, మీరుండి మాట్లాడి పరిశుద్ధ శక్తితో ఉండి మాట్లాడి సహాయం చేస్తారని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అన్నీ మనకి నేర్పించి వెళ్ళాడు. చూడండి, ఇక్కడ ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థించినప్పుడు ఆ రాత్రి గడిపాను అని రాయబడి ఉంది. అంటే రాత్రి అంతా కూడా ఆయన ప్రార్థనలో ఉన్నారు. నేను కూడా చాలామందికి ఫోన్ చేసి ప్రార్థనలో గడపండి, ఎక్కువగా ప్రార్థనలో గడపండి అని చెప్తున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఒక మాట చెబుతున్నారు, అయ్యా మేము ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయగలి 10 గంటల్లాగా అనిపిస్తుంది, మాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు అన్నారు. ఎస్, చాలామంది ప్రార్థన చేసేటప్పుడు ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయగలి 10 గంటల్లాగా, 15 నిమిషాలు చేయగలి ఎన్నో గంటలు చేసామన్నట్టుగా ఉంటుంది. కానీ అక్కడ ఏమి ఉండదు. ఒక 15 నిమిషాలు, ఒక అరగంటే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి వాళ్ళు ఎలా ప్రార్థన చేశారు, ఆ రాత్రి అంతా ఎలా గడిపారు, గంటల తరబడి ప్రార్థన ఎలా చేశారు అన్న విషయానికి వెళ్తే ఒక మాట ఉంటుంది, మనసుతో ప్రార్థన చేయాలి. మనసుతో ప్రార్థన చేసేవాళ్ళంట 10 గంటలు ప్రార్థన చేసినా వాళ్ళకి 10 నిమిషాలలాగే ఉంటుందంట. ఆమేన్. 10 గంటలు ప్రార్థన చేసిన ఎలా ఉంటుంది వాళ్ళకి? 10 నిమిషాలు. అయ్యో అప్పుడే అయిపోయిందా ప్రార్థన, అప్పుడే 10 గంటలు, వాళ్ళకి 10 నిమిషాలలాగా ఉంటుంది. ఎందుకుంటుంది అలాగా అంటే వాళ్ళు మనసుతో ప్రార్థన చేస్తున్నారు. అందుకే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవాలంటాడు. మనసు పూర్తిగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దగ్గర ఎంతో కన్నీరు కార్చి ప్రభు దగ్గర మోషేతో మాట్లాడినట్టుగా ముఖాముఖిగా మాట్లాడినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనసుతో ప్రార్థన చేసిన వాళ్ళకి 10 గంటలు ప్రార్థన చేసినా కూడా 10 నిమిషాలాగే ఉంటుంది. అదే మాటలతో ప్రార్థన చేసేవాడు, మాటలతో ఏదో చెయ్యాలి, లాక్డౌన్ కదా, శ్రమలు ఉన్నాయి, లేకపోతే నా ఇంట్లో పరిస్థితి బాగలేదు, లేకపోతే నా పిల్లలకి పరిస్థితి బాగలేదు, వాళ్ళకి వివాహాలు అవ్వాలి కదా, లేకపోతే అప్పులు పాలయ్యాను అన్న వాళ్ళు ఎలా చేస్తారు తెలుసా? ప్రార్థన మాటలతో ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఆ మాటలతో ప్రార్థన అంటే వాళ్ళు మనసు పూర్తిగా చేయరు వాళ్ళు. అందుకే వాళ్ళకి దేవుని బిడ్డలారా 10 నిమిషాలు చేసినా కూడా ఎలా ఉంటుంది? వాళ్ళకి
10 గంటలు చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనిస్తూ మనం అందరం కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర కన్నీరు కాలుస్తూ ఎంతో ఆ ప్రభుని అడుగుతూ ఉంటుంటే ఆ ప్రభు ఆ జవాబు ఇస్తున్నప్పుడు, మనం ప్రశ్న వేస్తున్నప్పుడు ఆయన జవాబు ఇస్తూ ఉంటాడు. ఆయన మనం ప్రశ్న వేస్తున్నప్పుడు మనం జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగా ఎంతో ఆసక్తిగా ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు కదా. ఆమేన్. బైబిల్ చదివేటప్పుడు కూడా ఆసక్తిగా చదవాలి. అప్పుడే నువ్వు బైబిల్ మొత్తం చదవగలుగుతావు. అంతేగాని బైబిల్ చదవమని చెప్పేసి ఏదో పుస్తకం చదివినట్టు చదివితే, ఏదో అన్నట్టు చదివితే నీకు కూడా చదవలేదు. చాలామంది అంటారు, అయ్యా బైబిల్ చదువుతున్నప్పుడు నిద్ర వస్తుంది మాకు అంటారు. మరి నిద్ర వస్తుంది ఎందుకని? నువ్వు ఆసక్తిగా చదవట్లేదు. నేను చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఒక్కొక్కటి ధ్యానం చేస్తూ చదువుకుంటా పోతే దేవుడు కార్యం చేస్తాడు. సరే, ఓకే, ఇట్స్ ఆల్ రైట్. మరి ఈ సమయంలో దేవుని బిడ్డలారా, నేను 3 విషయాలు మీకు తెలియపరుస్తాను. అందరు జాగ్రత్తగా వినాలి. 3 విషయాలు నేను చెప్పాను కదా. 100% గ్లోరీ టు గాడ్. 100% దేవునికి మహిమ రావాలి. ఎస్, దేవుడు కూడా అదే ఇష్టపడతా ఉంటాడు. ఈ వీటిలో దేవునికి మహిమ రావడానికి 3 మాటలు నేను తెలియపరుస్తాను. ఒకటి ఏంటంటే, మన పాపములో మనం ఒప్పుకుంటే దేవునికి మహిమ వస్తుంది. ఆమేన్. బాగా గమనించండి. ఎవరైనా రాసుకునే వాళ్ళు కూడా రాసుకోవచ్చు. మన పాపములో మనం ఒప్పుకుంటే దేవునికి మహిమ కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, అదొక పాయింట్. రెండోది, మనం బహుగా ఫలించటం వలన కూడా దేవునికి మహిమ కలుగుతుంది. మనం బహుగా ఫలించటం వలన కూడా దేవునికి మహిమ కలుగుతుంది. మూడోది, దేవుని స్తుతించటం వలన కూడా మహిమ కలుగుతుంది. స్తుతియాగం చేయటం వలన దేవునికి మహిమ కలుగుతుంది. గమనించారా? ఈ 3 విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. దేవునికి మహిమ కలగాలంటే ఈ 3 చాలా గొప్ప విషయాలు. కాబట్టి ప్రభుని యేసు నామములో మీరందరూ కూడా ఈ 3 విషయాలు మనం జాగ్రత్తగా విందాము. దేవుని మాటలు కలిగి ఉందాం. దేవుడు సమస్తం చేయవాడు, సమస్త కార్యాలు చేయవాడు. కనుక అనేక సార్లు అంటాం, ప్రభుని యేసు క్రీస్తు నామములో ఆయనకు ఘనత మహిమ యుగయుగాలు కలుగును కాక అని ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయనకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి. ఎప్పుడు మేలు చేసే దేవుడు, సజీవ లెక్కలో ఉంచిన దేవుడు, సమస్తం చేయడు. కనుక మనం ఆ విధంగా ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, ప్రభుని యేసు నామములో యేసుక్రీస్తు ప్రభు వారు రాత్రి అంతా గడిపినట్టుగా మనం చూడగలుగుతున్నాము. అది ఎంతో ఆసక్తిగా చేసిన ప్రార్థన. అయితే ఇక్కడ రాయబడ్డ ఒక మాట జ్ఞాపకం చేస్తుంది. ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 10 వరకు మీరే చదవద్దు. దాంట్లో ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 10 వరకు మనకి ఏదైనా తోటలో జరిగిన సబ్జెక్టు మనకు అర్థమవుతుంది. ఏదైనా తోటలో జరిగిన సన్నివేశాలు. అక్కడ ఏదైనా తోటలో ఎవరెవరు ఉన్నారు మీకు తెలుసు కదా. ఎవరున్నారు? ఆదాము, అవ్వ, అదేవిధంగా సాతాను కదా. యేసు ప్రభు చాలా చక్కగా మనకి చెప్తా ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు అన్ని విషయాలు. అందుకనే ఆజ్ఞ అనుసరించి నడుచుకోవాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయన చెప్పిన మాట ఒక్క మాట 100 మాటగా లేకపోతే 1000 మాటలుగా మనసులో పెట్టుకొని వినాలండి దేవుని యొక్క మాటను. అంత జాగ్రత్తగా చూడండి. చాలామంది పాస్టర్ గారు ప్రవచన వారం చెప్పండి లేకపోతే ప్రవచించండి అడుగుతుంటారు సేవకుల్ని. నేను అంటాను, బైబిల్లో ఉన్నాయన్నీ కూడా అన్ని వాక్యాలు ప్రవచన సంబంధించిన వాక్యాలే ఉంటాయి, మన గురించి రాయబడిన వాక్యాలు. కనుక ప్రభు చెప్పాడు వాళ్ళకి. ఏం చెప్పాడు? ఆదాముకి అవ్వకి ఏం చెప్పాడు? అమ్మా, ఇదిగో ఈ చెట్లు ఫలాలన్నీ మీరు తినొచ్చు, కానీ అదిగో ఆ చెట్టు యొక్క ఫలాలు మాత్రం మీరు తినకూడదని చెప్పాడు. బాగా స్పష్టంగా ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏది మంచి, ఏది చెడు, ప్రతి మానవుడు గమనించాల్సింది. అందుకే మనకి దేవుడు మనకి మైండ్ సెట్ ఇచ్చాడు. చక్కగా ఆలోచన చేసుకొని మంచి ఏది, చెడు ఏది గ్రహిస్తూ ఉండాలి. చెడు ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలి? తీసివేసుకోవాలి, తొలగించుకోవాలి. బైబిల్ చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు మంచి చెడు గురించి తెలియపరుస్తూ వస్తున్న విషయాలు, మంచి గురించి ఎక్కువ చెప్తున్నప్పుడు రిసీవ్ చేసుకోవాలి వాటిని.
కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ చెట్టు ఫలాలు తిన్నారు ఏమి తినకూడదని చెప్పినప్పుడు వాళ్ళు బాగానే విన్నారు, కానీ సాతాను వాళ్ళ మధ్యకి వచ్చి మోసపరిచింది. మనకందరికి తెలిసిన విషయమే, మోసపరిచింది వాళ్ళని. అవను మోసపరిచింది, అవ కూడా ఆదాముకి ఇచ్చింది ఆ పండు, మనకు తెలిసిన విషయం. అయితే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మోసగించబడ్డారో మరలా దేవాది దేవుడు ఆ యొక్క సాయంత్రకాల సమయాన ఆ రోజున వచ్చి వాళ్ళని పిలిచాడు. ఆదామా, ఆదామా ఎక్కడ ఉండావు, ఎక్కడ ఉండావు అంటే ఎక్కడ ఉన్నారు వాళ్ళు కదా? మోసగించబడ్డారు, పాపం చేశారండి. తినకూడని పండు వాళ్ళు తిన్నారు. సాతాను యొక్క రమ్యమైన మాటలు కదా, సాతాను యొక్క తీయనైన మాటలకి లోబడిపోతున్నారు ఈరోజు చాలా సార్లు. అందుకని సాతాను ఇప్పుడు చాలా మంది శోధిస్తుంది. దేవుని బిడ్డలారా, ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటుంది. అది మనకు తెలిసిన మాటే. అయితే మీరు అవి తింటే దేవదూతల వల్లే ఉంటారని కదా, ఎంతగా మాట్లాడుతుందంటే ఆ విధంగా మాట్లాడుతూ ఉంది. అయితే దేవుని బిడ్డలారా, సరే మొత్తానికి అయిపోయింది. ప్రభు పిలిచినప్పుడు ఆదాము ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసు కదా, చెట్టు సాడు దాక్కుని ఉన్నాడు. ఏమిటి ఆదామా, ఏది పని చేసావంటే ఏమన్నాడు? ఏమండి, ఆయన కూడా ఆ పాపంలో సగం భాగం పంచుకునేవాడేగా. అవునయ్యా తప్పైంది, క్షమించన్నాడా? ఏమన్నాడు? అయ్యా నువ్వు ఏర్పాటు చేసేవే ఏంటి, ఈ అవ్వ నన్ను, ఆ అవ్వ మోసగించబడింది, ఆమె చేసిందని చెప్పేసి ఆమె మీద నెపాలు మోపేశాడు, నెపములు. అవ్వను అడిగితే అవ్వ ఏమీ చెప్పింది? సాతాను మీద చెప్పింది. సాతానే నన్ను, అపవాదం మమ్మల్ని మోసం చేసిందని. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదైన దేవుడు. ఆ వాక్యం చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు కూడా చిన్న పొరపాటు చిన్న దేవుని ఒప్పుకొని మరొకసారి ఆ పాపం చేయకున్నట్టుగా మనం కలిగి తాగాలి, కానీ అది కప్పుకూడదు, వేరే వాళ్ళ మీద నెపములు వేయకూడదు. వేరే వాళ్ళు చేస్తే, ఒకవేళ వేరే వాళ్ళ మీద నువ్వు నెపములు వేసినా, వేరే వాళ్ళ మీద నువ్వు మాట్లాడినా దేవుడికి ఎప్పటికీ మహిమ రాదండి. గుర్తుపెట్టుకోండి, మన పాపం మనం ఒప్పుకున్నప్పుడే దేవుడికి మహిమ కలుగుతుంది. ఆ దేవాది దేవుడికి నమ్మకత్వం కలిగింది. కాబట్టి ప్రభుని యేసు నామములో దేవుని బిడ్డలారా, ఈ మాటని మనకి జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తిని మీ మధ్య తీసుకొస్తాను. ఆయన పేరు ఆకాను. అందరు తెలుసు కదా ఆకాను. యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయము 19వ వచనంలో 19 దాకా వెళ్తే ఆయనకి కూడా ఆ డేరాల మధ్యన ఉన్న బంగారం కానీ, సమస్త వజ్ర వైడూర్యాలు కానీ, దుస్తులు కానీ కనపడితే రమ్యంగా కనపడ్డాయి ఆయనకు కూడా. సరే మొత్తానికి ఆయన తెచ్చేసుకున్నాడు. వాడుకున్నప్పుడు యెహోషువ చెప్పాడు ఆయనకి. ఏం చెప్పాడంటే, బాబు నువ్వు ఆ పని చేయటం మంచిది కాదు, నువ్వు ఆ పని చేయటం మంచిది కాదు, కాబట్టి అది దేవునికి వ్యతిరేకమైన పని అని చెప్పినప్పుడు ఆయన ఆ 20వ వచనంలో ఒక్కొక్కటి విడమార్చి చెప్పి ఆడ ఒప్పుకోవడం జరిగింది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఏమేమి చేసావు, ఏ విధంగా తెచ్చుకున్నావు, ఏ విధంగా తెచ్చుకొని దాన్ని వాడుకున్నావు అనేది దేవుని దగ్గర ఎంతగానో మొరపెట్టి ప్రార్థన చేశాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆకాను ఏం చేశాడు? ఆ 7వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదవండి తీసిన వాళ్ళు. అది యెహోవా అయిన దేవుడి దగ్గర ఆయన మహిమ రావాలంటే నువ్వు ఒప్పుకోవాలి, మరుగు చేయొద్దు, కప్పుకోవద్దు, ఎవరు చూడలేదు అనుకోవద్దు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు నామములో ఈ మాటని గమనించాలి. కాబట్టి ఎప్పుడైనా సరే మన జీవితంలో ఏ చిన్న పొరపాటును ఒప్పుకునే మనసు కదా, క్షమించే మనసు, ప్రేమించే మనసు మనం కలిగి ఉంటే ఆ దేవాదేవునికి యుగాలు మహిమ కలుగుతుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ విషయాన్ని మనం అందరం కూడా
కలిగి ఉన్నాం. ఇంకొక మాట కూడా ఉందండి, అదే కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఒక చక్కని మాట ఉంటుంది. చూడండి ఒకసారి, కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 5వ వచనంలో ఉన్న ఒక మాటని మన దోషములను కప్పుకొనక మన దోషములు కప్పుకొనక నీ ఎదుట మా పాపాలు ఒప్పుకుంటుని. కాబట్టి దేవుని బిడ్డలారా, మనుషుల మధ్యనైనా సరే ఏదన్నా పొరపాటు చేస్తే క్షమించమని కోరాలి, ఒప్పుకోవాలి. కానీ ఏదోనని చెప్పేసి నువ్వు కలిగి ఉంటే అది నేను ఎంతగానో ఘోషిస్తూ ఉంటుంది, ఎంతగానో ఘోషిస్తూ ఉంటుంది. నువ్వు పాపిస్తాడు కదా, నువ్వు అబద్ధం ఆడుతున్నావు కదా, ఇదిగో నువ్వు పలాని పాపం చేసావు కదా అని చెప్పేసి ఆ సాతాను అపవాది నిన్ను తరచుగా వివేదిస్తూ ఉంటుంది. తెలుసా మీకు? ఎస్, నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, వెంటనే నీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటే, సమాధానం కలిగి ఉంటుంది, ఎంతో దేవుళ్ళు బలంగా ముందుకు కొనసాగుతారు. అందుకనే అక్కడ ఏమంటే, నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. చూసారా, ఒప్పుకొని అనుకుంటుంది కనుక నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుడు వాటంటే తీసివేసి తేలిగ్గా ఉంది హృదయం కదా, తేలిగ్గా ఉంటుంది, బరువు ఉండదు. కొంతమంది మందిరానికి వచ్చేటప్పుడు కదా బరువుతో వస్తారు, దోషాలతో వస్తారు. మరి అక్కడ ఏం చేస్తారు? ఏమో కానీ మందిరంలో ఒప్పుకోరు కానీ మళ్ళీ వెళ్తేప్పుడు అదే బరువుతో వెళ్తూ ఉంటారు. ఏంటమ్మా అంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు అక్కడ కన్నీరు కార్చలేదు, దేవుని దగ్గర మనం చేయలేదు, భారంగా ప్రార్థన చేయలేదు. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా నువ్వు ఒప్పుకుంటావో దేవునికి ఏం కలిగిద్దండి? మహిమ కలిగిద్ది. అమ్మ అర్థమైంది అందరికీ? ప్రయత్నం ఎప్పుడు కలిసారు ఒకసారి? హల్లెలూయా. మీరు గృహాల్లో ఉండి అందరూ కూడా నాతో పాటు చేయి పైకెత్తి దేవునికి స్తుతిస్తున్నారు. ఈ మాట మీరు దయచేసి గమనించాలి. ఒక చిన్న పొరపాటు ఉన్నా కూడా వాడి పరలోక రాజ్యం లేదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మనం దేవుని నామములో ఆధ్యాత్మిక కలిగి కప్పుకొనక ఒప్పుకునే మనసుగా మనం కలిగినట్లయితే దేవునికి 100% వంటి మహిమ కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. రెండవ మాటకి వెళ్తే దేవుని బిడ్డలారా, ఆ దేవాది దేవుడి భూలోకంలో మనం అందరం కూడా బహుగా ఫలించాలని ఆశ. నువ్వు బహుగా ఫలించటం వల్ల దేవునికి కలుగుతుంది, మహిమ కలుగుతుంది. నీ కుటుంబంలో ఆనిమత్యం లాంటి బిడ్డలు లేవనెత్తబడాలి. మంచి ప్రార్థనా పరులు, మంచి ఆధ్యాత్మిక సమాజాన్ని కాపాడేవాడు కదా, సమాజానికి మేలుకారం చేసేవాడు, మంచి అన్న మాటకి ఓటేసేవాడు, మంచి అన్న మాటకి చేతులు పైకెత్తి స్తుతించేవాడుగా కలిగితే అది యుగాలు దేవునికి మహిమ కలుగుతుందండి కదా. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ మాట్లాడుతూ ఉంటాడు కదా. అతను తీసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఆమేన్. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. దేవుని బిడ్డలారా, ప్రభు ఎప్పుడు కూడా 3 విషయాలు మనకు చెప్తా ఉంటాడు. నేను చాలాసార్లు వాక్యము ధ్యానం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు నమ్ముకున్న వారికి 3 లాభాలు నేను అప్పుడప్పుడు తెలియపరుస్తూ ఉంటాను. ఏమిటి ఆ 3 లాభాలు అంటే, మొదటగా వారికి పేదరికం ఉండదు. అంటే పేదరికం ఉండదంటే వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని బహుగా దీవిస్తాడు. ఆ పేదరికం నుంచి విడుదల చేసి ఐశ్వర్యవంతులుగా దేవుడు కాచి కాపాడతారు. ఆమేన్. ఆధ్యాత్మికంగా ఎదుగుదల వారికి ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, అన్ని పాజిటివ్ థింగ్స్ ఆలోచిస్తూ ఉంటాడు, నెగిటివ్ ఆలోచించాడు. ఎదుటి వారి యొక్క క్షేమాన్ని కోరుకుంటా ఉంటాడు. కనుక ఆ పేదరికం ఉండదు. రెండోది, వాళ్ళకి రోగం కూడా ఉండదు. అంటే రోగం ఉండదంటే అర్థం ఏంటంటే, మీరు దయచేసి గమనించాలి. రోగం ఉండదు అన్నారు. చాలామందికి బీపీ షుగర్లు ఉండే కదా, సేవకులకి ఉంటుంది. కానీ నేను అనేది ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఆత్మీయ శుద్ధి
ఆత్మశుద్ధి, తర్వాత హృదయ శుద్ధి, తత్సరమే దేహశుద్ధి. హృదయ శుద్ధి ఉంటే దేవుని బిడ్డ వెంటనే ఆటోమేటిక్గా మరి దేహశుద్ధి ఏర్పడింది. హృదయ శుద్ధి కలిగిన వారు ధనిలు. హృదయ శుద్ధి కలిగిన వాళ్ళకి దేహశుద్ధి వస్తుంది. హృదయం అన్నిటికంటే మోసకరం అనేది అది ఘోరమైన వ్యాధి. మనిషి ఎప్పుడు కుళ్ళు, కుట్ర, వ్యసనము, స్వలాభన, స్వార్థం ఉన్నప్పుడే ఆటోమేటిక్గా ఆ రోగాలు కూడా వస్తూ ఉంటాయి. నేను కొన్నిసారి మీకు చెప్పాను, రోగాలు రావడానికి 4 కారణాలు చెప్పాను కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, రెండో విషయం ఏంటంటే రోగం ఉండదు. మూడోది పాపం ఉండదు. వాళ్ళకి ఏముండదు? పాపం ఉండదు. ఒకవేళ చిన్న పాపం చేసిననుకో, పొరపాటు చేసిననుకో, వెంటనే పశ్చాత్తాపం, అయ్యో నేను ఈ పని చేసేనే ఇట్లా వేధిస్తూ ఉంటుంది ఆ మాట. ఎప్పుడైతే ఒప్పుకుంటారో వాళ్ళకి కార్యం జరిగింది. కనుక దేవుని బిడ్డలారా, మీరు బహుగా ఫలించటం వల్ల ఏం కలుగుతుందంట? తండ్రికి మహిమ కలుగుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి నీవు ఈ భూలోకంలో ఉన్నప్పుడు అనేక మందికి సువార్త ప్రకటించడం వలన, అనేక మందిని మనుషుల యొక్క మనసు మార్చటం వలన, దేవుని వాక్యాలు నువ్వు తెలియపరచటం వలన దేవుడికి ఎంతగానో మహిమ కలుగుతుంది. మీ కుటుంబంలో నుంచి రావాలి కదా. విలియం కేరీ కదా, మీ యొక్క ఇండియాకు వచ్చి ఎంత త్యాగం చేశాడు ఆయన కదా. ఇంచుమించు 18 భాషలు భయపడి ఆయన నేర్చుకొని కదా మనకు అందరికి అందించి దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని. నేను చెప్తున్నా దేవుని బిడ్డలారా, ప్రభుని యేసునామములో తద్వారా మనం ఏం చేస్తున్నాం కదా, ఆ సత్క్రియల వలన దేవునికి మహిమ కలుగుతుంది. మదర్ తెరీసా, ఇంకా చాలామంది ఉన్నారు మనం గుర్తు చేస్తున్నాం. జస్ట్ ఇద్దరు గుర్తు చేస్తున్నాను. వారిలాగా మనం కూడా కలిగి ఉండేవారిలాగా మనం ఫలించాలి కదా. ప్రభువు కోరిక ఏంటంటే తన బిడ్డలు ఫలించాలి, మంచి స్థితిలో ఉండాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి. బాగా గమనించాలి. కారు ఉన్నంత మాత్రాన, ఇల్లు ఉన్నంత మాత్రాన, పొలాలు స్థలాలు ఉన్నంత మాత్రాన ఆశీర్వాదం కాదండి. దానికంటే ప్రాముఖ్యమైనది ఆత్మీయ స్థితి. నేను చెప్తున్నాను, బాగా గమనించాలి. ఆత్మీయ స్థితి నువ్వు పర్ఫెక్ట్గా ఉంచుకోవాలి కదా. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మీకు, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. ఇంకా దేవుడే ఇస్తాడు సెకండ్ థింగ్. అదంతా కూడా ప్రభు యొక్క ఉద్దేశంతో. అంతేగాని ఏదో అన్నీ ఉన్నంత మాత్రం వాళ్ళు ఆశ్రయించబడిన వాళ్ళు కాదండి. దేవుల్లో బలంగా ఉన్నప్పుడు ఆత్మీయంగా ఫలించటం, మీరు బహుగా ఫలించటం వలన తండ్రికి ఏం కలుగుతుందంట? మహిమ కలుగుతుంది. ఈ యథార్థత నువ్వు కాపాడుకో, న్యాయం కాపాడుకో, నీతి కాపాడుకో. దేవుని ప్రార్థన చేయి. దేవా ప్రభువా, ఇదిగో మన పిల్లలు మంచి స్థితిలో ఉంటే దేవునికి మహిమ. మనం అనేక మంది మనుషుల యొక్క మనసు మారితే దేవునికి మహిమ. అనేక మంది దేవుని తెలుసుకుంటే, రక్షకుడిని తెలుసుకుంటే దేవునికి మహిమ. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనిస్తూ ముందుకు కొనసాగాలని ప్రభుపేట మనం చెప్తున్నాం. ఆ 15వ అధ్యాయం అంతా కూడా మీకు తెలిసిన మాటే కదా. ఫలించని ప్రతివాడు కదా బయట పారవేయబడతాడు కదా, తీసివేయబడతాడు. నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లి, మీరు తీగలు, మీరు మాతో కలిసి ఏకీభవిస్తే ఫలిస్తారు కదా. ఉప్పు నిస్సారం అయితే ఏమైందంట? బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడి అని రాయబడుతుంది. ఈరోజు ఒక బాబు నాకు ఫోన్ చేశాడు. ఈరోజు నా బర్త్డే అంకులు ప్రార్థన చేయమన్నప్పుడు నేను చిన్న ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశానంటే, నీ జాడలు సార వెజ్జలలి బాగుతున్నాయినా అంటే అతని యొక్క అడుగులు ఎలా ఉండాలి? సారం కలిగినట్టుగా ఆ బాబు అడుగులు. యవనస్తుడు అనమాట, యవనస్తుడు, కూకట్పల్లి ప్రాంతంలో ఉంటాడు ఆ బాబు. నేను ప్రార్థన చేశాను, అంత గొప్పవాడు కావాలి ప్రభా అని నేను ప్రార్థన చేశాను. కాబట్టి మన జీవితంలో మనం సహారం కలిగిన వారుగా, మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్న వారుగా ఉన్నప్పుడే దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 3వ మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని బిడ్డలారా. ప్రభువైన యేసు నామములో 3వ మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి ఆ 3వ మాట అంటే, దేవుణ్ణి స్తుతించటం వలన ఏం కలుగుతుందంట? దేవుని స్తుతించటం వలన ఏం కలుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి చాలామంది
శృతి స్తోత్రం, శృతి స్తోత్రం, శృతి స్తోత్రం, శృతి స్తోత్రం, శృతి స్తోత్రం, శృతి స్తోత్రం అని అభ్యాసం చేయాలండి. నాకు పరలోకంలో దేవదూతలు కదా, మనం వాళ్ళందరూ మనం చేయాల్సిన పని ఏంటి? శృతి స్తోత్రం, శృతి స్తోత్రం, శృతి స్తోత్రం అని గాన ప్రతిగానముతో 24 మంది పెద్దలతో 4 జీవులు నిత్యము చెల్లించబడుతున్న తండ్రి. ఆమేన్. శృతి యాగమ ద్వారా ఆయనకి ఏం కలుగుతుందంట? మహిమ కలుగుతుంది, మహిమ కలుగుతుంది. శృతి స్తోత్రం అనండి, సాతానికి హెడేక్ వస్తుంది, తలనొప్పి. దానికి శృతులతో నింపబడాలి నీ గృహం అంతా కదా. నీతిమంతుని ఇంట్లో ఏమేమి పడుతుంది అంట? రక్షణ సునాదాలు వినపడుతున్నాయి అంట. మరి లాక్డౌన్లో క్రైస్తవులు ఇళ్ళల్లో అందరూ ఇంట్లోనే ఉంటున్నారు, మరి ఎలా వినపడుతున్నాయో బయటికి? రక్షణ సునాదాలు వినపడుతున్నాయా? లేకపోతే మీ పిల్లల మాట లేదు, లేకపోతే స్కూల్ లేవు, కాలేజీలు లేవు, ఇంట్లోనే ఉంటున్నారు, సరిగా లేదు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. దయచేసి గమనించండి, ఇప్పుడు మీకు మంచి అవకాశం పిల్లలతో గడిపి వాళ్ళకి చక్కగా మాటలు చెప్పి, ఇంట్లో లాక్డౌన్ కారణంగా ఇంట్లో ఉండి మీ పిల్లలకి మంచి బైబిల్ వాక్యాలు, మీరు బైబిల్ వాక్యం ధ్యానం చేయండి, మీ పిల్లలకు కూడా నేర్పించండి. చక్కగా వాళ్ళ ప్రేమ కలిగి మాట్లాడుతూ నేర్చుకుందాం, ఆధ్యాత్మికంగా ముందుకుందాం. అంటే వాక్యం దానికి వెళ్దాం. దేవుని బిడ్డల ప్రభువుని యేసు నామములో 3వ పాయింట్కి మనం వెళ్దాము. ప్రభువుని యేసు నామములో చూడండి, కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనం. అందరు కూడా చూసినట్లయితే కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనం. అందరు తీసారమ్మా? స్తుతియాగమ అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. స్తుతియాగమ అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. నువ్వు స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం అంటే ధూపం వల్ల అది ఆయనకి మహిమకరంగా ఉంటది. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు సిద్ధపరచుకొనెను. ఎప్పుడైతే స్తుతి యాగం చేస్తామో నేను వానికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాని మార్గం ఎలా ఉంటుందో సరళం అవుతా ఉంటుంది. మీరు నిద్ర రాకపోతే మీరు ఒక పని చేయాలి. ఏం చేయండి? స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం అని ఒక మాట మీరు ప్రార్థన చేసుకోండి, వెంటనే నిద్ర వచ్చేస్తుంది. స్తుతియాగం, స్తోత్రం, చిన్న ప్రార్థన చేసుకోవాలి. ప్రభుని యేసు నామములో నీవు స్తుతియాగం చేస్తున్నప్పుడు ఏమైందంటే వానికి రక్షణ కనపరచున్నట్లుగా ఏమైందంట, వానికి వారు మార్గము ఎలా ఉంటుందట? సిద్ధపరచుకొనెను. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభుని యేసు నామములో ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. ఆధ్యాత్మిక నేను ఎక్కువగా ప్రార్థన కంటే ఆరాధన గొప్పది. దేవుని శుతించుట్టుగా ప్రభుకి ఏం కలిగింది? మహిమ కలుగుతుంది. ప్రార్థన చేయాలి, నేను కాదంటలేదు, మనం అడుగుతున్నాం. కానీ తెల్లవారుజామున లేచి మనం ప్రార్థన చేస్తే కదా, 3వ జామున లేచి మోకాళ్ళను వంచి చేతులెత్తి స్తుతించి నన్ను నేను మరిచిపోయి 3వ జామున లేచి మోకాళ్ళను వంచి చేతులెత్తి స్తుతి చేసి నన్ను నేను అంటే మైమర్చిపోతున్నా. స్తుతిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా ఆత్మలో స్తుతిస్తూ ఉంటారు. వాళ్ళకి టైం సరిపోదు వాళ్ళకి. అందుకే నేను అంటున్నాను చాలాసార్లు మీకు చెప్పేది ఏంటంటే, నువ్వు 10 గంటలు చేసినా కూడా 10 నిమిషాల్లో ఉంటుంది. ఆనాడు మన పితృల కాలంలో కదా దానియేలు ఎన్నో గంటలు ప్రార్థన చేశారు కదా, దావీదు, చాలామంది అలా చేశారు. కారణం ఏంటంటే వాళ్ళు మైమర్చిపోయారు. 3వ జామున లేచి మోకాళ్ళు వంచి చేతులు ఎత్తి చేసి నాకు నేను మైమర్చి లేకపోతే కదా. కాబట్టి ప్రభుని యేసు నామములో అలా చేయటం వల్ల ఏంటంటే మన యొక్క జీవితంలో మార్గాలకి సిద్ధాస్తంగా ఉంటాయి. మనకి రక్షణ చూపించే వారికి దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. ఆమేన్. కాబట్టి ప్రతి ఇంట్లో స్తుతి యాగాలు అర్పించబడాలి. స్తుతి యాగాలు అర్పించడం వల్ల దేవునికి ఏం కలుగుతుందంట? మహిమ కలుగుతుంది, మహిమ కలుగుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. అదేవిధంగా అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 20, 21, 22, 23 మీకు అందరికి తెలిసిన మాటే. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 21, 22, 23 అక్కడ దేవుని పెట్టారు ఒక సంభవం జరిగింది. ఈరోజు చాలామంది మనుషులు పొగడ్తలకి ఇష్టపడుతున్నారు కదా. పొగుడుతుంటే ఏమవుతారు మనవాళ్ళు కదా, ఇష్టపడతారు చాలామంది. అమ్మ నువ్వు పాటలు బాగా పాడతావంటే మంచిది, కానీ ఆ పొగడ్తలకి నువ్వు గర్వం తెచ్చుకోకూడదు కదా. నువ్వు ఒక స్థాయికి వెళ్ళావంటే దేవుడిచ్చిన ఉచితమైన కృప, దేవుడిచ్చిన కృప అండి. కృపాన్ని మర్చిపోవద్దు మీరు. దేవుడు ఉచితమైన కృపలో మనం బ్రతుకుతున్నాం. ఈరోజు సజీవ లెక్కలో అంటే ఆయన ఇచ్చిన కృప అనే మనసు కలిగి ఉన్న తప్పు, కానీ గర్వించవద్దు. నువ్వు పాటలు బాగా పాడుతున్నావని గర్వించవద్దు. నేను వాక్యం బాగా చెబుతున్నాను, ఇంటర్నేషనల్ స్పీకర్ అయ్యాను, లేకపోతే నేను అందగాడిని, నేను అందగత్తిని, లేకపోతే నేను నా వాక్చాతుర్యం బాగుంది కదా, నా డ్రెస్ కోడ్ బాగుంది, లేకపోతే నాకు ఇట్లా ఉందని ఎప్పుడైతే నువ్వు గర్విస్తావో మనకంతా తెలుసు కదా. గర్విస్తే ఏం చేస్తే ఏమండి, నాశనానికి ముందు అంటే ఏం నడిచిందంట, గర్వం వస్తుంది. గర్వం వస్తుందంటే అర్థం ఏంటంటే వీళ్ళు నాశనం అవుతుంది అనే గుర్తు అనమాట. చాలా గమనించాలి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అంటాడు. కొన్నిసార్లు మనం చెప్పుకున్నాం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో. ఇది చాలా బాగుంటుంది ఆ మాట. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు మిమ్మల్ని హెచ్చింపును. ఇక్కడ హేరోదు కదా రాజు ఉన్నాడు కదా, హేరోదు రాజు అక్కడ మనుషులందరూ కూడా కేకలేసి కదా ఏమంటారు వాళ్ళు, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదంటారు. ఏమండి, పొగిడే వాళ్ళు ఉంటే పొగుడ్చుకోవడానికి బాగా రెడీగా ఉంటారు. ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదు. నేను అంటున్నాను, రాజు అయినా ఎవరైనా సరే ఎటువంటి గొప్పలని సరే దేవుని వైపు నీ తల పైకి చూడాల్సిందే, ఎవరు కూడా. అందుకే ప్రతిరోజు తల పైకెత్తి ప్రభువా నువ్వు మాకు సహాయం చేయని అడగాలి. ఆయన ఆకాశం మీద ఉండారు, మనం ఎక్కడున్నా భూమి మీద ఉన్నావు. ఎలా ఉండాలి మనం? ఎప్పుడు దేవుని వైపు చూస్తూ ఉండాలి. దేవుని బిడ్డ, దేవుడు లేడు అనుకోవద్దు. దేవుడు చూస్తున్నాడు. చాలాసార్లు అగాధలో ఉన్న దేవుడు చూస్తున్నాడు. ఆయనకి మహిమ కలగాలి. ఎవరికి మనుషులకి పొగడ్తలు వద్దండి, మనుషులకి మహిమ రావద్దండి, మనుషులకి క్రెడిట్ రావద్దండి. సేవకులకైనా విశ్వాసులకైనా ఏ వ్యక్తికైనా ఏ మినిస్టర్కైనా ఎట్టి వారికి ఎవరికైనా సరే ఎవరికి రావాలి క్రెడిట్ చెప్పండి, దేవునికే రావాలి. ఆమేన్. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ విషయంలో నేను కొంచెము హ్యాపీగా మాట్లాడు, ఎందుకంటే ప్రభుకి 100% చేసి 100% మహిమ రావాలండి, మహిమ రావాలి. ఇక్కడ రాజు కదా, ఆయనని ఏం చేస్తారు ఈ మనుషులు కేకలేస్తూ చెప్తున్నప్పుడు ఆయన దేవుణ్ణి గణపరచదంట. అక్కడ ఆ మాట చాలా బాగుంటుంది. దేవుణ్ణి మహిమపరచనందున అని అంటది. మహిమపరచలేదు, మహిమపరచనందున. మహిమపరచనందున ఎవరైతే దేవుని మహిమపరచకుండా బాగా గమనించాలి. మా డాడీ ఆయన పేరు గుంటూరు వెంకటేశ్వర్లు, మా నాన్నగారి పేరు. అయితే బాప్తిజం చూసినాక జాస్వా అని పేరు పెట్టాము. మా నాన్నగారు చెబుతుంటారు నాకు ఎప్పుడైనా సరే ఆ మాట నా రోజులు ఎప్పుడు ఉంటుంది. ఏమిటి ఆ మాట అంటే, పొగడ్తలకు పొంగిపోకు, విమర్శలకు కృంగిపోకు. పొగిడేటప్పుడు ఎప్పుడు కూడా మనము పొంగిపోవద్దండి, అప్పుడు దేవునికి మహిమ రాదు. వాడు విమర్శిస్తున్నప్పుడు కృంగిపోవద్దు. అంటే వాడు విమర్శిస్తారంటే ఏమైనా తప్పు ఉంటే సరి చేసుకో. ఏమంటే మచ్చలు చూపించేవాడు ఉండరు అనుకో, ఏం సంతోషపడాలా తొప్పడాలా? ఏంటి మాట్లాడరు? మనం మచ్చలు ఎదుగుతున్నప్పుడు ఒకళ్ళు నత్తిగా ఉండవయ్యా అన్నారు అనుకో, ఏం చేస్తావు? మనసంత బాధపడుకుంటావు, సరి చేసుకోవాలి. నువ్వు అందం తక్కువ ఉండవని అన్నారనుకో, ఏం చేయాలి? బాధపడద్దు కదా. దానికోసం నువ్వు మరింతగా ఇంకొక టాలెంట్ చూపించు కదా. ఎన్నో టాలెంట్లు ఉండి చూపించు. అంతేగాని వాళ్ళు ఏదో మనల్ని మచ్చలు ఎదుగుతుందని చెప్పేసి నువ్వు కృంగిపోవద్దు.
మా నాన్నగారు చెబుతుంటాడు ఆ మాట. కాబట్టి ప్రభుని యేసునామంలో దేవుని బిడ్డలు ఈ విషయాన్ని గమనించి, ఇక్కడ హేరోదు రాజు దేవుని మహిమపరచునందున, ఇంకా అక్కడి నుంచి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఆ విషయం. చదువుతారు ఒకసారి. మహిమపరచునందున వెంటనే ప్రభు దూత అతనిని మొత్తెను. అమ్మ విన్నారు ఎప్పుడైనా ఈ మాట, మొత్తెనన్న మాట? జాగ్రత్త. నీ పొలాలు చూసి, స్థలాలు చూసి, నీకున్న పదవిని బట్టి, అధికారం బట్టి, నీకున్న వెనకున్న బలాన్ని బట్టి, నీకున్న సంస్థను బట్టి నువ్వు అనవసరంగా మాట్లాడి ఉంటావేమో. జాగ్రత్త. ఎవరైనా సరే ప్రభు దృష్టికి అందరూ సమానమే, అందరూ సమానమే. కొందరి ఘనతకు, కొందరిని ఘనహీనతకు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ విషయం మనం గమనించాలి. ఓ మనుషుడా, దేవుడికి ఎదురు చెబుతాడు. నువ్వు ఏ పార్టీ వాడివి? ఏ పార్టీ వాడవండి? అందరూ ఆఫీసర్లే ఉంటారా? నౌకర్లు ఉండరా? అందరూ డాక్టర్సే ఉంటారా? నర్సులు ఉంటారా? లేకపోతే ఆర్ఎంపీ డాక్టర్లు ఉండరా? నేను కూడా డాక్టర్లు అయితే ఇక వీళ్ళు ఎవరు చేస్తారు? కింద పని చేసేవాళ్ళు ఎవరు? కాబట్టి ఎవరికి ఇచ్చిన వారికి ఆ ఉపాధిలో ఏం చేయాలి? సంతోషంగా చేయాలి తప్ప కానీ ఈర్చి పెట్టుకొని వాళ్ళకి బాగా ఎదుగుతున్నారు, వీళ్ళు దేవుతున్నారు చెప్పేసి పెట్టుకోవద్దు. దాని ద్వారా ప్రభుకి మహిమ రాదు. ఇక్కడ ఏ రోజు మాట్లాడటం వలన ఆయన దేవుని మహిమపరచినందున ఏమైందంటే ప్రభుదూత వచ్చి మొత్తెను. మొత్తితే ఏమైందండి? ప్రభుదూత మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. చాలా బాధాకర విషయం జ్ఞాపం చేసుకుంటా పోతే. నాకు తెలుసు గర్వం ఎంత భయంకరమైందో. జాగ్రత్త. ప్రపంచంలో ప్రతి మానవుడు ఆకాశం మీద దేవుడు కనుక మన మాటలు తగ్గింపగలిగి, దేవుడు ఉన్నాడని సంగతి తెలుసుకొని, గర్వించక, ఎంతో ప్రేమ కలిగి, క్షమించే మనసు కలిగి కదా, దేవుడికి మహింపరిచేవారుగా, స్తుతియాగం చేసేవారుగా ఉండాలి. నేను ఏ పార్టీ వాడినండి? ఏ పార్టీ వాడమా కదా? మత్తయి సువార్త 6వ అధ్యాయం చదువుతుంటే చాలా బాగుంటుంది కదా. ఏమంటాడు అక్కడ? నేను గడ్డి పరకనయ్యా కదా, నీటి ఆవిరినయ్యా కదా. దేవుని బిడ్డలారా, ఇంతలో ఉండి అంతలో కదా మాయమైపోయాయి. నీటి బుడగ లాంటి వాళ్ళు, నీటి బుడగ కూడా తెలుసు, మీకు తెలుసు. ఈ వాక్యాలను కూడా మీకు చెప్పాల్సింది కాదు. నేను అనేది ఏంటి? దేవుని బిడ్డలారా, ప్రభువు యేసు నామములో ఈ భూలోకంలో ఎవరు కూడా మహిమపరచకూడదు కానీ దేవుణ్ణి మహిమపరిచేవాడుగా ఉండునుగాక. ఆమేన్. కాబట్టి ఈ మాటలన్నీ గుర్తు చేసుకొని మన హృదయలో పెట్టుకొని బలంగా ముందుకు కొనసాగుదాం. మొదటి మాట ఏంటి చెప్పండి? మొదటి మాట ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మన పాపంలో ఒప్పుకున్నప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. రెండో మాట, మనం, మన కుటుంబ సభ్యులు, మన సమాజం అందరూ కూడా ఆత్మీయంగా బహుగా ఫలించడం వల్ల ఏమవుతుందంటే మహిమ కలుగుతుంది. మూడోది, దేవుని బిడ్డరా, నువ్వు స్తుతియాగం చేస్తున్నప్పుడు, అర్పిస్తున్నప్పుడు ఏం కలుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది. మాటలు మన హృదయలో పెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు రాత్రంతా ప్రార్థన చేశారు కదా. రాత్రంతా ప్రార్థన చేస్తే సరిపడదండి ఇంకా కదా. మా బాలనగర్ బ్రాంచ్లో ఒక సిస్టర్ గారు ఉండేది. 2004వ సంవత్సరంలో, అది ఇంచుమించు 2002లో ప్రారంభించాం ఆ బ్రాంచ్ని. అక్కడ ఒక సిస్టర్ గారు ఉంటారు. నాకు ఆమె చెప్పిన మాట బాగా గుర్తుంటుంది. ఆరాధన అయిపోయినాక ఆ సిస్టర్ గారు ఏమంటే తెలుసా? పాస్టర్ గారు, నేను ఇంటికి వెళ్తాను, భోజనం చేస్తాను, మళ్ళీ ప్రార్థనలో కూర్చుంటానుగా, మళ్ళీ ప్రార్థన చేసుకుంటాను ఒక 2 గంటలు అంటారు. మళ్ళీ సాయంత్రం కూడా చేసుకుంటాను 2 గంటలు. అంటే ఆసక్తిగా చెబుతుంది కదా. మనం ఏం చేస్తాం? ఊరికి వెళ్తాంగా, లేకపోతే యాత్రకి వెళ్తాంగా, పలానా ఫంక్షన్కి వెళ్తాంగా, ఎలా చెప్పుకుంటాం? అట్లాగా ప్రార్థన మీద మక్కువ తెలియపరుస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనిస్తూ దేవుని బిడ్డలారా, ప్రభు ఎట్లా రాత్రి అంతా గడిపాడంటే అర్థం ఏంటంటే, మనం ఆత్మతో ప్రార్థన చేస్తే 10 గంటలైనా కూడా 10 నిమిషాలుగా ఉంటుందని నేను మరొకసారి తెలియపరుస్తున్నాను. కనుక మీరు ఆసక్తిగా బైబిల్ చదవండి. లాక్డౌన్ విధానంలో మీరందరూ గృహాలు ఉండు కాబట్టి ఇంకా అవసరమైతే అవి చూడకుండా కదా, వితౌట్ స్పిరిచర్ కనుక చూడకుండా అప్పుడు చెప్పే విధంగా కీర్తన భాగం పిల్లల చేత చేయించండి. పిల్లల్ని, యవనస్తుల్ని పాటలు కూడా బాగా పాడండి. చక్కగా ఆత్మీయంగా పాడే విధంగా ఉండాలి.
రాబోయే దినాల్లో ఈ బైబిల్ కూడా ఉండవు, రాబోయే దినాలు రాకడ సమయంలో ఇవన్నీ కూడా ఉండదు. మన హృదయంలో ఉన్న వాక్యాలే, మన హృదయంలో ఉన్న పాటలే దేవుని మైంపరిచేదిగా ఉంటుంది. కనుక ఆ విషయాలు గుర్తు చేసుకొని ముందుకు కొనసాగాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుడి మాటలో దీవించిన కాక ఆమె తల్లవంతుడి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలో తండ్రి, ఈ సమయంలో ప్రభా ఈ వాక్యాలు మాతో మాట్లాడావు ప్రభా. నా తండ్రి మీకే 100% గ్లోరీ టు యూ ప్రభా. అది మీకే మహిమ కలుగును గాక, యుగ యుగాలు మహిమ కలుగు గాక. మీ ప్రసన్నతకు నా తండ్రి నాయనా, మీ ఘనతకు ప్రభా మహిమ కలుగు గాక. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు మా అందరి హృదయాలు పెట్టి బలంగా ముందుకు కొనసాగలగను సహాయం చేస్తామని వీళ్ళందరూ కూడా వీక్షిస్తున్నారు. ఈ సమయంలో లైవ్ ప్రోగ్రాం ద్వారా నా తండ్రి జేపీఎఫ్ మినిస్ట్రీ సంఘ సభ్యులు కూడా నా ప్రభా, నా తండ్రి వారు కూడా మాతో కలిసి ఏకీభవిస్తూ నా ప్రభా ధ్యానం చేస్తుండగా, వింటుండగా, అయా ప్రాంతంలో ఏకీభవిస్తుండగా వారిని కూడా బ్లెస్ చేయండి, సహాయం చేయండి. ఇదిగో దేవా, మా ప్రభుత్వాల కోసం నాయన తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో మరి ప్రభా యాక్షన్ తీసుకొని మరి యొక్క కరోనా మహమ్మారి తగ్గుముఖం పెట్టాలని ఎంతగానో పనిచేస్తున్నారు. వారిని ఆశీర్వదించండి. ఆంధ్ర ప్రభుత్వం, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు బ్లెస్ చేయండి ప్రభా. కేంద్ర ప్రభుత్వం ప్రభా ఎంతగానో పనిచేస్తున్న బిడ్డలు ప్రభా, డాక్టర్స్ నాయన, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభా, మా అనుదిన ప్రాంతాలు ఎప్పుడు గుర్తు చేసుకుంటున్నాం తండ్రి. కార్మిక నా తండ్రి పారిశుద్ధ్య కార్మికులు ప్రభా, నా తండ్రి జిహెచ్ఎంసీ వాళ్ళందరినీ బ్లెస్ చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయినా పాజిటివ్ కేసులు నా ప్రభా తగ్గుముఖం పెట్టాలి ప్రభా. నా తండ్రి ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి ప్రభా. ప్రపంచం దేశాలన్నింటినీ ప్రభా మీ శక్తితో తాకండి ప్రభా. అయా బిడ్డలో ఉన్న కలవరం తీసేయండి ప్రభా. మనశ్శాంతి ఇచ్చేయండి దేవా. నువ్వు ఉండవు తప్ప కార్యం చేసి మీరు నమ్మటం చూపిస్తావని కార్యం చేస్తాను మీకు అప్పగించుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. పరలోకమందు నా తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ కలిగిన సహవాసము కూడికొచ్చిన మనకు సకల పరిస్థితులను చేసిన విన్నపాల మీదను సదాకాలము తోడ ఇందునుగాక, ఆమేన్. ఈ రక్తమే చేయం రక్తమే చేయం ప్రవేశనం సంపూర్ణ విజయం కలుగాక, ఆమేన్, ఆమేన్. మా అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఈ సమయంలో మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన